ఉద్యమకారులను పట్టించుకోని కేసీఆర్ సర్కార్ 1200 మంది అమరులైతే 540 కుటుంబాలకే సాయం. ఉద్యమకారుల కోసం భూపోరాటం, ఎక్కడా ప్రభుత్వ భూమి ఉంటే అక్కడ జెండాలు పాతుతాం. 9 లోపు సర్కార్ స్పష్టమైన ప్రకటన చేయాల్సిందే. తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవితక్క దయ్యాలు వేదాలు వర్ణిస్తున్నట్టుంది కవితక్క మీరు మాట్లాడేది. సారీ టు సే దిస్. 10 సంవత్సరాల కాలంలో మీరు ఎమ్మెల్సీగా ఉన్నప్పుడు, మీరు నిజామాబాద్ ఎంపీగా ఉన్నప్పుడు, మీరు బతుకమ్మని ప్రపంచ స్థాయికి తీసుకెళ్ళిన చాలా సంతోషం. మీరు కేసీఆర్ కుమార్తెగా ఉన్నప్పుడు, ఓకే, బీఆర్ఎస్ జెండాని మీరు మొత్తం తిప్పినప్పుడు తెలంగాణ మొత్తము, నిజామాబాద్ ఎంపీగా మీరు ఓడిపోయినా మళ్ళీ మీరు ఎంపీగా ఎమ్మెల్సీగా మీ నాన్నగారు పదవి ఇచ్చినప్పుడు, ఈ 10 సంవత్సరాల కాలంలో ఎక్కడ ఎప్పుడు ఎన్నడూ కూడా మీరు ఎప్పుడన్నా ఎన్నడన్నా మాట్లాడినరా కవితక్క? ఉద్యమకారుల గురించి మాట్లాడినరా కవితక్క? ఎక్కడన్నా? కిష్టయ్య గారి కుటుంబంని చదివిస్తున్నటువంటి కేసీఆర్, ఎస్ శబాష్. కానీ ఇంకా చాలామంది ఉన్నారు కదా కవితక్క, 1200 మంది ఉన్నారు కదా కవితక్క. 1200 మందికి మాత్రమే కాదు కవితక్క, కాలు ఇరిగినోళ్ళు ఉన్నారు, చెయ్యి ఇరిగినోళ్ళు ఉన్నారు, నెత్తివాళ్ళు కొట్టుకున్న వాళ్ళు ఉన్నారు, కేసులు పెట్టుకున్న వాళ్ళు ఉన్నారు కవితక్క. మస్తు మంది ఉన్నారు కవితక్క. ఈ 10 సంవత్సరాల కాలం ఎందుకు నువ్వు ప్రశ్నించలేదు? ఇప్పుడు ఎందుకు ప్రశ్నిస్తున్నావు? జయలలితలాగా తయారయ్యి అప్పుడు లేనటువంటి ప్రశ్నల వర్షం ఇప్పుడు ఎందుకు వస్తుంది? ఎస్, ఇప్పటికైనా నువ్వు అడుగుతున్నావు, సంతోషం. ఉద్యమకారుల గురించి అడుగుతున్నావు, సంతోషం, యాక్సెప్టెడ్. కానీ అప్పుడు ఎందుకు అడగలే? అప్పుడు వాళ్ళు అల్లమైండ్రు, ఇప్పుడు ఎందుకు నీకు బెల్లమవుతున్నారు? 10 సంవత్సరాల కాలం మీ నాన్నగారిని ఎందుకు ప్రశ్నించలే? మీ అన్నని ఎందుకు ప్రశ్నించలే? మీ మేనబావని ఎందుకు ప్రశ్నించలే? ఎక్కడెక్కడ గవర్నమెంట్ భూములు ఉన్నాయో అక్కడక్కడ జాగృతి జెండా అన్నావు కదా కవితక్క. ఎక్కడెక్కడ ప్రభుత్వ భూములు ఉన్నాయో ఎప్పుడో నీ భర్త జెండాలు పాతిండు, అవి మీ పేర్ల మీద కూడా ట్రాన్స్ఫర్ అయినాయి. మొత్తం చిట్టా ఉన్నది నా దగ్గర. మహేశ్వరంలో ఏం చేసిర్రు, యాదగిరిగుట్టల భువనగిరిలో ఏం చేసిండ్రు, మేడ్చల్ మల్కాజ్గిరి రంగారెడ్డి జిల్లాలలో ఏం చేసిండ్రు, ఏ ప్రభుత్వ భూములను మీ భర్త పేరు మీదకి ఎట్లా ట్రాన్స్ఫర్ అయినాయి? మహేశ్వరంలో ఉన్నటువంటి ముస్లిం సోదరులకి అప్పుడు నిజాం కాలం నాటి మెటర్నిటీ హాస్పిటల్ కోసం భూములు ఇస్తే ఆ భూముల్ని ఓవైసీతో కలిసి వ్యవహారాలు నడిపి మీరు అండ్ అట్లాగే అక్కడ ఉన్నటువంటి మరి దీనికి సబితాంజరెడ్డి గారు కూడా సమాధానం చెప్పాలి. ఎందుకంటే మహేశ్వరం అంటే ఆవిడ నియోజకవర్గమేగా. మెటర్నిటీ హాస్పిటల్కి కట్టాల్సినటువంటి భూములు ఎట్లా మాయమైనాయి? కవిత పేరు ఎట్లా చూపిస్తుంది ఆ భూములల్లో? ఇంకొంతమంది నాయకుల పేర్లు ఎట్లా చూపిస్తున్నాయి ఆ భూములల్లో? ఇవన్నీ కూడా మరి ఎమ్మెల్యేలు సమాధానం చెప్పాలి. వాళ్ళకి తెలియకుండా భూములు మాయమవుతాయా? ఎక్కడెక్కడ ప్రభుత్వ భూములు ఉన్నాయో ఎప్పుడో మీరు జెండాలు వాతుకున్నారే. మీ భర్త పేరు మీద ఉన్నాయి కొన్ని భూములు, ప్రభుత్వ భూములు బరాబర్ ఉన్నాయి. ఇట్లా మాట్లాడిన వాళ్ళందరిని పోయి దాడి చేస్తున్నట్ట కదా జాగృతి వాళ్ళు. రమ్మనండి, నా ఆఫీస్ కూడా వచ్చి బరాబర్ వచ్చి దాడి చేయమనండి. దాడి చేస్తారు కదా నా మీద, చేయమనండి. రెడీ ఉన్నా నేను. ప్రశ్నించే ప్రతి ఒక్కరి మీద దాడి చేయాలి, వాస్తవాలు మాట్లాడే ప్రతి ఒక్కరి మీద దాడి చేయాలి. నేను అడుగుతున్నా, మెటర్నిటీకి సంబంధించినటువంటి భూముల సంగతి ఏంది? మైనార్టీకి కేటాయించినటువంటి భూముల సంగతి ఏంది? ఆ భూములు కవిత కొన్ని ఎకరాలు భూమి కవిత కల్వకుంట్ల అనే పేరు ఎట్లా చూపిస్తుంది ధర్నీలా? ఓకే, ఇంకొన్ని ప్రభుత్వ భూములు మీ భర్త పేరు మీద ఎట్లా చూపిస్తున్నాయి? కేసీఆర్కి తెలియకుండానే మరి ప్రభుత్వ భూములని నొక్కేసిర్రా? భూములు నొక్కుతున్నప్పుడు అప్పుడు మీ జాగృతి జెండాలు ఆడ పాతాలు అనిపించలేదా? అరే ఉద్యమకారులకు ఇస్తే పుణ్యం వస్తుంది నాన్న, నా భర్తకెందుకు నాకెందుకు అని చెప్పి అప్పుడెందుకు కల్వకుంట్ల కవిత గారు మాట్లాడలే? మీ బినామీల పేర్ల మీద లేవా భూములు? ప్రభుత్వ భూమి మీ భర్త పేరు మీద లేదా?
కొన్ని భూములు. ఏమైనా తప్పుగా మాట్లాడుంటే తప్పుగా ఏం మాట్లాడలే, ఉన్నదే మాట్లాడినా. బట్ ఈ 10 సంవత్సరాల తర్వాత కుటుంబ కలహాలతో బయటికి వచ్చి అట్లీస్ట్ ఇప్పుడైనా ప్రశ్నిస్తున్నారు కదా. జ్ఞానోదయం అయింది, జ్ఞాననేత్రం తెరుచుకుంది. 10 సంవత్సరాలు జ్ఞాననేత్రం మూసుకుపోయింది, ఇప్పుడు బయటికి రాగానే జ్ఞాననేత్రం తెరుచుకుంది. జెండాలు ఎప్పుడో పాతేసారు. దయచేసి ఆ భూములు ప్రభుత్వానికి వెనక్కి ఇచ్చేసేయండి. దమ్ముంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎవరెవరైతే ప్రభుత్వ భూములు తిన్నారో ఈ రాజకీయ నాయకులు, బీఆర్ఎస్లో ఉన్నటువంటి లీడర్సు, కల్వకుంట్ల కవితతో సహా ఆ భూముల్ని ఎంక్వైరీ చేసి వెనక్కి తీసుకునే ప్రయత్నం దమ్ముంటే రేవంత్ రెడ్డి చేయాలి. దమ్ముంటే ఓకే. అలాగే ఇప్పుడు జాగృతి జెండాలు పాతమన్నారు కదా ఉద్యమకారులకు ఇవ్వకుంటే. ఎప్పుడో మీ జెండాలు ఆడ పాతిండ్రు, ఉప్పు పాత్రేసి మీ పేర్ల మీద కొన్ని ప్రభుత్వ భూములు కూడా మార్చుకున్నారు ధరణిని అడ్డు పెట్టుకొని.